వరంగల్ జిల్లాలో కిలాడి పెళ్లి కూతురు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. యువతి పెళ్లి చేసుకుని నగలతో ఉడాయించింది. 2 లక్షల నగదు, 8 తులాలకు పైగా బంగారంతో పరారైంది. పర్వతగిరి మండలం చౌటపల్లిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన యువతి మ్యాట్రిమోనీ సైట్లో ప్రొఫైల్ అప్లోడ్ చేసి అమాయకులను మోసం చేస్తుంది. యువతి పేరెంట్స్, బంధువులు అంతా ఫేక్ అని వరుడు తెలుసుకున్నాడు. మరో 2 యువకులను సైతం ఇదే తరహాలో యువతి మోసం చేసింది. వరంగల్ జిల్లాలో కిలాడి పెళ్లి కూతురు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. యువతి పెళ్లి చేసుకుని నగలతో ఉడాయించింది. 2 లక్షల రూపాయల నగదు, 8 తులాలకు పైగా బంగారంతో పరారైంది. పర్వతగిరి మండలం చౌటపల్లిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన యువతి మ్యాట్రిమోనీ సైట్లో ప్రొఫైల్ అప్లోడ్ చేసి అమాయకులను మోసం చేస్తుంది. యువతి పేరెంట్స్, బంధువులు అంతా ఫేక్ అని వరుడు తెలుసుకున్నాడు. మరో 2 యువకులను సైతం ఇదే తరహాలో యువతి మోసం చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్లో జరిగిన ఈ కిలాడి పెళ్లి కూతురునైతే పోలీసులు అరెస్ట్ చేశారా? అప్డేట్స్ ఏంటి? చాలిని ఏదైతే ఇంత వయసు పైబడుతున్న పెళ్లి గాని యువకులను టార్గెట్ చేసుకొని కొంత ముఠాగా ఏర్పడైతే ఈ మోసాలు చేస్తున్న ఘటన అయితే ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా వరంగల్ జిల్లాకు చెందిన పర్వతగిరి మండలంలోని చప్పల్ గ్రామానికి చెందిన ఒక యువకుడు, వెలమ సమాజ వర్గానికి చెందిన యువకుడు ఆ వయసు పైబడుతున్నప్పటికీ అమ్మాయిలు దొరకడం లేదని ఆ దిగులు ఉన్న వ్యక్తికి కొంత మ్యాట్రిమోనీలో యువతి యొక్క డీటెయిల్స్ రావడంతో ఆ యొక్క డీటెయిల్స్ ప్రకారం ఆ యువతిని సంప్రదించడం జరిగింది. ఆ యువతి విజయవాడకు చెందిన యువతిగా తను పరిచయం చేస్తుంది. ఆ పరిచయం కాస్త పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు. ఆ యువతి పెళ్లి చేసుకోవాలన్న క్రమంలో ఆ యువతి వారి కుటుంబ సభ్యులు, వారి తల్లిదండ్రులుగా కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం నేను వరంగల్లోనే ప్రైవేట్ జాబ్ చేస్తున్నానని ఆ యువతి చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులు తీసుకొని రావడంతో వీరంతా కూడా పెళ్లి కొడుకు కూడా పెళ్లి కోసం వారి తల్లిదండ్రులను ఒప్పించి వీరంతా మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకొని ఆ 15 రోజుల క్రితం వరంగల్లోని శివానగర్ లో వినయ్ గార్డెన్స్ లో అయితే వీరి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత అక్కడే వరంగల్లోనే వీరు హన్మకొండలో రూమ్ తీసుకొని అక్కడ వీరు ఉంటున్నారు. ప్రైవేట్ జాబ్ చేస్తున్నానని ఆ యువతి చెప్పడంతో అక్కడే ఉంటున్నారు. 2 రోజులుగా కొత్త జంట కాపురం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉదయం లేచిన పెళ్లి కొడుకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఆ ఇంట్లో ఉన్న 2 లక్షల రూపాయల క్యాష్ తో పాటు పెళ్లి కూతురుకు చేసిన 8 లక్షల రూపాయల 8 తులాల బంగారాన్ని కూడా తను వేసుకొని ఉడాయించినట్లుగా అయితే వీరు గుర్తించారు. ప్రస్తుతం ఆచూకీ కోసం ట్రై చేసినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఆ రోజు పెళ్లి కూతురుతో వచ్చిన కొంతమంది ఫోన్ కలవడంతో వారితో మాట్లాడితే దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తర్వాత విస్తుపోయే విషయాలు అయితే బయటపడ్డాయి. తను ఇప్పటికే 2-3 కూడా ఈ విధంగా ఆ వరంగల్ చెందిన కొంతమందిని ఆ పెళ్లి పేరుతో 4 లక్షలు 5 లక్షల రూపాయల క్యాష్ తో ఉడాయించింది. ఇంకోసారి కొంతమందిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని మరొక వ్యక్తిని కూడా, వరంగల్ చెందిన మరొక వ్యక్తిని కూడా 4 తులాల బంగారం కొనిపించుకున్న తర్వాత మాయమైపోయినట్టుగా తెలిసింది. ఎవరైతే పెళ్లి కూతురు తరఫున వచ్చిన తల్లిదండ్రులుగా వచ్చిన వారంతా ఫేక్, ఏదైతే నాటకాలు వేసే బ్యాచ్ ని తన తల్లిదండ్రులుగా పరిచయం చేసి తన కుటుంబ సభ్యులుగా పరిచయం చేసిందని, మోసపోయామని గ్రహించిన ఈ పెళ్లి కొడుకు బంధువులు బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో వారు ఏం చేస్తే బాగుంటుందని కొంత కుమిలిపోయిన పరిస్థితి. మరోపక్క పెళ్లి కాని వ్యక్తిని, పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న వ్యక్తి యొక్క అవసరాన్ని ఆసరగా చేసుకొని ఈ విధంగా మోసం చేసింది. బయటకు తెలిస్తే నవ్వుల పాలవుతామని కొంత గోప్యంగా ఉంచినప్పటికీ ఇలాంటి వారిని వదిలేస్తే మరికొంతమంది మోసపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో వారు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. ఆ పెళ్లి కూతురికి సంబంధించిన ఫోన్స్ కానీ వారి బంధువులకు సంబంధించిన ఫోన్స్ అవి కూడా ప్రస్తుతం పనిచేయని కారణంగా ప్రస్తుతం పోలీసులు అయితే ఎంక్వైరీ జరుగుతున్నారు. ఇలాంటి సమాజంలో పెళ్లిళ్ళు కాక ఇబ్బంది పడుతున్న యువకులనే టార్గెట్ చేసుకొని ఈ విధంగా ఈ ముఠా ఈ విధంగా మోసాలకు తెరలేపుతుందని అయితే పోలీసులు అయితే ప్రస్తుతం ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసి వారిని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకునే విధంగా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి చాలని. అలాగే చంద్రశేఖర్, ఎవరైతే అమ్మా నాన్నలుగా నటించారో ఈ యువతికి, వారి దగ్గర నుంచి ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా మరి అమ్మాయి గురించి? ప్రస్తుతానికి దానికి సంబంధించిన అందరి ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. ఎవరైతే పెళ్లి తంతుకు వచ్చినప్పుడు వారి అమ్మా నాన్నల ఫోన్ నెంబర్స్ కానీ వాళ్ళ బంధువుల
ఫోన్ నెంబర్స్ అన్ని కూడా పెళ్లి కొడుకు సంబంధించిన వారు ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగింది. ప్రస్తుతం ఆ ఫోన్లు చేస్తే ఫోన్లు ప్రస్తుతానికి కలవట్లేదు, ఫోన్లు స్విచ్ ఆఫ్ అని చెప్తున్న పరిస్థితి. దీంతో తెలిసింది ఏంటంటే వాళ్ళంతా కూడా డ్రామా ఆర్టిస్టులు, వాళ్ళు ఫేక్ వాళ్ళని నిత్యం ఈ విధంగానే అనేక సంఘటనలు కూడా చేసినట్లుగా అయితే ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తుంది. ఆ ఎంక్వైరీ అనంతరం వీరందరినీ ఆచూకీ కనుగొని వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.